అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం పని చేస్తావు? ఎన్ని కేసులు ఉన్నాయి? అదే ఏం కేసులు ఉన్నాయి? రౌడీషీట్ ఎందుకు ఓపెన్ అయింది? నువ్వు ఎవరు మీది? అంతా రౌడీషీట్లు ఎందుకు? పల్లి టౌన్ పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది. క్రైమ్ కంట్రోల్లోనే ఉంది. ముఖ్యంగా ప్రజలు నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఉన్నప్పుడు కూడా కొంతమంది రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. మెయిన్ రోడ్లో ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది హాకర్స్ అండ్ షాపుల ముందు పెట్టుకున్న ఎక్స్టెన్షన్ అయిన దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగడము, పట్టణవాసులు ఇళ్లలోకి వెళ్ళడము, సామాన్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని విజిట్ చేసినాము. మధ్యలో కొంతమంది మరీ ఎక్కువ షాపు వాళ్ళు 10 షాపు నుంచి ఇంకొక 10 ముందుకు వచ్చినారు. మళ్ళీ ముందున్న తర్వాత హాకర్స్ కూడా లీజ్ ఆర్ రెంటల్ టైప్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళు పరిశీలించి పర్మనెంట్గా బెల్లంపల్లి టౌన్లో ఈ 2 పాయింట్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ని కూడా ఇమీడియట్గా మేము అపాయింట్ చేస్తున్నాము. 2-3 డేస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి పంపిస్తాను. అట్ ద సేమ్ టైం మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేషన్ ఉంది. హాకర్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఎవరైతే తోపుడు బండ్ల మీద పండ్లు పలహారాలు అమ్ముతుంటారో వాళ్ళ యొక్క ఉపాధి కూడా ఇబ్బంది కలగకుండా రోడ్డుకు కొద్దిగా దూరంగా వాహనదారులకు పాదచారులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారం కూడా ప్రాపర్గా జరుగుతున్న విధంగా మున్సిపల్ అండ్ పోలీసు 2 కోఆర్డినేషన్గా విజిట్ చేసి అక్కడక్కడ ఇక్కడ వేసినారో అట్లాంటివి కొన్ని ఎంట్రన్స్ యాక్టివ్ చేస్తే ప్రాపర్ సెట్ అవుతుంది. దెన్ పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్వారా రెగ్యులర్గా ఇక్కడ ఉండి దాన్ని ట్రాఫిక్ని మేనేజ్ చేస్తాము. ముఖ్యంగా ఈ హోలీ పండుగ సందర్భంగా కూడా మొత్తం రౌడీ షీటర్లు కానీ, సంఘ వ్యతిరేక శక్తులు కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు సంతోషాలతో హోలీ పండుగ అండ్ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు తీసుకోవాలి. దానికి కూడా సంబంధించి ఆఫీసర్లతో డిస్కషన్ చేసి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ వైన్స్లు అండ్ బార్ షాప్ల దగ్గర ఈ మధ్యకాలంలో 2-3 ఇన్సిడెంట్లు బెల్లంపల్లి 1 టౌన్, 2 టౌన్ అండ్ తాళగుత్యాల పోలీస్ స్టేషన్ జరిగినాయి. ముఖ్యంగా బార్ షాపు యజమానులకు అండ్ వైన్ షాపు యజమానులకు కూడా ఏసీపీ గారు మీటింగ్ తీసుకొని చెప్తారు. టైంకు ఓపెన్ చేయడము, వితిన్ టైంలోనే క్లోజ్ చేయడము. అట్ ద సేమ్ టైం ఎవరైనా గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నా లేకపోతే వాళ్ళ అన్కండిషన్గా ఉన్నట్లయితే ఇమీడియట్లీ పోలీస్ సమాచారం ఇచ్చి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ గొడవ రాకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక మీటింగ్ పెడుతున్నాము. ముఖ్యంగా ప్రజలు ఈ గాంజా, డ్రగ్స్ లాంటి విషయాలలో వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని కోరుతున్నాము. ఇప్పటికే బెల్లంపల్లి డివిజన్ పరిధిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ డ్రగ్స్ మీద మంచిగా పనిచేస్తున్నారు. చాలా వరకు కేసులు కూడా పట్టుకుంటాము. ముఖ్యంగా రైల్వేస్ ఉన్నది కాబట్టి చంద్రాపూర్ బలార్షా పోయి తీసుకొస్తున్నారు. దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.